హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అమెరికాకి టూరిస్ట్ వీసా కేటగిరీ కింద అంటే బి1, బి2 కేటగిరీ కింద DS-160 ఫాము ఎలా ఫిల్ చేయాలి అనేది ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము స్టెప్ బై స్టెప్. దానికంటే ముందు ఎవరైతే స్టూడెంట్స్ F1 వీసా కేటగిరీ కింద DS-160 ఫాము ఫిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఐ బటన్‌లో లింక్ ఇస్తాను. చెక్ చేసుకోండి. ఓకే. లెట్స్ డైవ్ ఇంటు ద ఛానల్. ఫస్ట్ క్రోమ్‌లోకెళ్ళిపోయి మీరు DS-160 ఫామ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అని ఇలా హోమ్ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మనకిక్కడ ఇండియాలో కలకత్తా, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ అండ్ ముంబై 5 కాన్సులేట్స్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే కాన్సులేట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేను చెన్నై సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెఫరెన్స్ కోసము. అలాగే క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేద్దాము. SJNB టైప్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన అప్లికేషన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకిలా నోటీస్ వస్తుంది. దీన్ని చదివేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఐ అగ్రీ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని టిక్ మార్క్ పెట్టండి. ఆ తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఐడీ అనేది ఇంపార్టెంట్. దీన్ని మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ క్వెషన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సెక్యూరిటీ క్వెషన్స్‌లో మీకు ఏ సెక్యూరిటీ క్వెషన్ అయితే బాగా గుర్తుంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ అనేది ఇక్కడ టైప్ చేసేసేయండి. టైప్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసేద్దాము. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఇక్కడ అప్లికేషన్స్ ఫిలప్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1 అనే వస్తుంది. ఇక్కడ మీరు మీ పాస్‌పోర్ట్‌ని ఓపెన్ చేసి పెట్టుకోండి. పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో డీటెయిల్స్ అలాగే మెన్షన్ చేయాలి కాబట్టి సో, పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ టైప్ చేయండి. సర్‌నేమ్ ఇచ్చిన తర్వాత గివెన్ నేము. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇన్ నేటివ్ ఆల్ఫాబెట్స్ మనకు ఉండదు కాబట్టి డస్ నాట్ అప్లై. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్‌కి ఏదైనా రిలీజియస్ పర్పస్‌గా నేమ్ ఏదైనా చేంజ్ అయ్యి ఉంటే అఫీషియల్‌గా దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. లేకపోతే గనక నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ హావ్ ఎ టెలికోడ్ దట్ రిప్రజెంట్స్ యువర్ నేమ్ మనకి ఇవి ఉండవు కాబట్టి నో. నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర మీకు పాస్‌పోర్ట్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది చెక్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే సిటీ, స్టేట్, కంట్రీ ఇండియాని సెలెక్ట్ చేసుకుందాం. టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1 పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2 అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనల్ని కంట్రీ అడుగుతున్నారు. ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇండియా కాకుండా మీకు నేషనాలిటీ అదర్ కంట్రీలో ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. లేదు కాబట్టి నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇండియా కాకుండా మనకి పర్మనెంట్ రెసిడెంట్ మీరు ఇంకెక్కడైనా అదర్ కంట్రీలో ఉన్నారా అని అడుగుతున్నారు. లేదు కాబట్టి నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ క్వెషన్ నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబరు, అలాగే యూఎస్ సోషల్ సెక్యూరిటీ నంబరు, ఇంకా యూఎస్ టాక్స్ పేయర్ ఐడీ నంబరు ఈ 3 మనకు ఉండవు కాబట్టి ఇండియన్స్‌కి డస్ నాట్ అప్లైని క్లిక్ చేయండి. సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, ఇక్కడ పర్పస్ ఆఫ్ ట్రిప్ టు ద యూఎస్ మీరు ఏ పర్పస్ మీద అమెరికాకి రావాలనుకుంటున్నారు? మనం ముందుగానే చెప్తున్నట్టు DS-160 ఫాము టూరిస్ట్ వీసా కేటగిరీ కింద ఈరోజు మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి టెంపరరీ బిజినెస్ ఆర్ ప్లెజర్ వీసా అనే కేటగిరీని మనం ఇక్కడ చూజ్ చేసుకుందాము. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద మళ్ళీ స్పెసిఫై అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. బిజినెస్ అండ్ కాన్ఫిడెన్స్‌కి B1 అని, టూరిజం అండ్ మెడికల్ ట్రీట్మెంట్‌కి B2 అని. సో, ఇప్పుడైతే మనం బిజినెస్ ఆర్ టూరిజం టెంపరరీ విజిటర్ B1 అండ్ B2ని సెలెక్ట్ చేసుకున్నాము. రెండిటికి పనికొస్తుందన్నమాట ఇది.
హ్యావ్ యూ మేడ్ స్పెషల్ ట్రావెల్ ప్లాన్స్? మీరు స్పెసిఫిక్‌గా ఏదైనా మీటింగ్‌కి అటెండ్ అవుతున్నా, పర్టిక్యులర్‌గా ఏదైనా కాన్ఫరెన్స్‌కి అటెండ్ అవుతుంటే, మీకు అరైవల్ ఫ్లైట్ డీటెయిల్సు, అలాగే డిపార్చర్ ఫ్లైట్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉండి ఉంటే, టైమ్‌తో పాటు ఏ డేట్‌లో మీరు ట్రావెల్ చేస్తున్నారా అని మీ దగ్గర ఉంటే గనక, ఆ లొకేషన్ అనేది యూఎస్‌లో మీరు ఎక్కడ విజిట్ చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే ఇక్కడ మెన్షన్ జేయొచ్చు. లేదు నా దగ్గర ఏమి స్పెషల్ ట్రావెల్ ప్లాన్స్ లేవు అనుకున్నప్పుడు, నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇంటెండెడ్ డేట్ ఆఫ్ అరైవల్. మీరు అమెరికాకి రావడానికి ఎప్పుడు ప్లాన్ జేసుకుంటున్నారు? ఎక్స్‌పెక్ట్ ఎప్పుడు చేయొచ్చు? అరైవల్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ జేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టూరిస్ట్ వీసా కేటగరీ కింద ఓన్లీ 6 మంత్స్ మాత్రమే స్టే జేయడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ 3 మంత్స్ అని బెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ అడ్రెస్ వేర్ యూ విల్ స్టే ఇన్ ద యూఎస్. మీరు అమెరికాలో ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారు? ఇక్కడ. మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, లేదా మీ సన్, డాటర్ గానీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే గనక వాళ్ళ హౌస్ అడ్రెస్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేయొచ్చు. పర్సన్ పేయింగ్ ఫర్ యువర్ ట్రిప్. మీ ట్రిప్‌కి ఎవరు మనీ పే జేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. అదర్ పర్సన్ అయితే గనక మీరు అదర్ పర్సన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా మెన్షన్ జేయాల్సొస్తుంది. లేదు కంపెనీ తరపు నుంచి ఏదైనా ఆర్గనైజేషన్ అంటే గనక ఆ కంపెనీ నేము, ఆ కంపెనీ టెలిఫోన్ నంబరు, ఇంకా ఆ కంపెనీ ఎక్కడుంది, అడ్రెస్‌తో పాటు క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మనం మెన్షన్ జేయాల్సొస్తుందనమాట. లేదు మీరే పే చేసుకుంటున్నారు మీ ట్రిప్‌కైతే సెల్ఫ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ చేసుకున్న తర్వాత మనకిక్కడ ఎక్కడైనా రెడ్ మార్క్ కనిపిస్తే గనక ఎర్రర్ మెసేజు తెలియకపోతే జిప్ కోడ్ గూగుల్‌లోకెళ్ళిపోయి సెర్చ్ చేసుకొని కరెక్ట్ జిప్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తుంది ట్రావెల్ కంపానియన్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనల్ని ఆర్ దేర్ అదర్ పర్సన్ ట్రావెలింగ్ విత్ యూ? మీతో పాటు ఇంకెవరైనా ట్రావెల్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ట్రావెల్ చేస్తే గనక యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అది గ్రూపా? ఆర్గనైజేషనా? తెలిస్తే రాయండి. లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ అప్లికేషన్‌ని సేవ్ చేసేసుకుందాము. ట్రావెల్ కంపానియన్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది ప్రీవియస్ యూఎస్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ మనల్ని ఫస్ట్ క్వెషన్ హావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ద యూఎస్ అని అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు యూఎస్ వచ్చారా? వచ్చుంటే గనక మీరు యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడొచ్చారు? ఏ తారీఖునొచ్చారు? లేదు ఎన్ని మంత్స్ స్టే చేశారు? ఎన్ని డేస్ స్టే చేశారనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సొస్తుంది. లేదు అనుకుంటే రాలేదనుకుంటే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ హావ్ యూ ఎవర్ బీన్ ఇష్యూడ్ ఎ యూఎస్ వీసా? యూఎస్ వీసా ఇంతకుముందు ఎప్పుడైనా ఇష్యూ అయ్యిందా? ఇష్యూ అయితే యెస్ అని లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్ ఎ యూఎస్ వీసా? మీరు యూఎస్ వీసాని ఎప్పుడైనా రిఫ్యూజ్ చేశారా? రిఫ్యూజ్ చేస్తే మీకు కారణం అనేది ఏంటి అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. లేదు అంటే గనక నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాస్ ఎనీవన్ ఎవర్ ఫైల్డ్ ఎన్ ఇమిగ్రెంట్ పిటిషన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ యూ? మీ బదులుగా ఇమిగ్రెంట్ పిటిషను ఎవరైనా ఫైల్ చేశారా అని అడుగుతున్నారు. ఫైల్ చేస్తే గనక ఎప్పుడు ఫైల్ చేశారు అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, సేవ్ చేసేసుకొని మనం నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాం. ప్రీవియస్ యూఎస్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనం చూస్తుంది అడ్రెస్ అండ్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనకి హోమ్ అడ్రెస్ ఇవ్వాల్సొస్తుంది. పాస్‌పోర్ట్‌లో మనకి ఏ అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ కరెక్ట్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మెన్షన్ చేయండి. స్ట్రీట్ అడ్రెస్, సిటీ, నెక్స్ట్ స్టేట్, ఇంకా పోస్టల్ జోన్, తర్వాత కంట్రీ ఇండియా. హోమ్ అడ్రెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకిక్కడ మెయిలింగ్ అడ్రెస్ అని అడుగుతున్నారు. ఈజ్ యువర్ మెయిలింగ్ అడ్రెస్ ద సేమ్ యాజ్ యువర్ హోమ్ అడ్రెస్? హోమ్ అడ్రెస్ మెయిల్ చేసిన అడ్రెస్ సేమేనా అడుగుతున్నారు. ప్రెజెంట్ మీరు ఏ అడ్రెస్‌లో ఉంటున్నారు? రెంట్ హౌస్‌లో ఉన్నా లేదా అదర్ అడ్రెస్‌లో ఉన్నా మీరు నో అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి అక్కడ క్లియర్‌గా ప్రెజెంట్ మీరెక్కడుంటున్నారో అడ్రెస్‌ని రాయాల్సుంటుంది. లేదు నా మెయిలింగ్ అడ్రెసు, హోమ్ అడ్రెసు సేమ్ అయితే గనక యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సెషన్ టైమ్ ఔట్ అయిపోయింది.
సో, నేను ఫస్ట్ పేజ్‌కైతే వచ్చేసాను. ఇక్కడ మనం ఇండియా, చెన్నైని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేద్దాము. హెచ్ఎం. సో, రిట్రీవ్ అన్ అప్లికేషన్‌ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ ఐడీని సేవ్ చేసుకున్నాం గదా! దాన్ని మనం కాపీ పేస్ట్ చేద్దాం. సో, చేసిన తర్వాత రిట్రీవ్ అప్లికేషన్‌ని క్లిక్ చేస్తే మనకి సెక్యూరిటీ క్వెషన్స్ అనేవి అడుగుతారు. ఫస్ట్ 5 లెటర్స్ ఆఫ్ సర్‌నేమ్ ఏంటి? మీరు అప్లికేషన్‌లో ఏం ఫిలప్ చేశారు? ఇయర్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మీరు ఏ సెక్యూరిటీ క్వెషన్ సెలెక్ట్ చేసుకున్నారు దాని ఆన్సర్. రాసిన తర్వాత రిట్రీవ్ అప్లికేషన్‌ని సెలెక్ట్ చేస్తే మనకు ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ప్రైమరీ ఫోన్ నంబర్ దగ్గర మీ మొబైల్ నంబర్, సెకండరీ ఫోన్ దగ్గర ఉంటే రాయండి లేకపోతే లేదు. వర్క్ ఫోన్ నంబర్ దగ్గర వర్క్ ప్లేస్‌లో ఉంటే రాయండి లేకపోతే లేదు. సో, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏదైనా ఫోన్ నంబర్ ఉంటే రాయండి లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఈమెయిల్ అడ్రెస్ దగ్గర మీరు ప్రెజెంట్ ఏ ఈమెయిల్ వాడుతున్నారు? రన్నింగ్‌లో ఉండేది పెట్టండి. సో, లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏదైనా ఈమెయిల్ ఉంటే గనక దాన్ని మెన్షన్ చేయండి. లేకపోతే నో. సో, నెక్స్ట్ సోషల్ మీడియా దగ్గర మీరు ఎక్కడ అకౌంట్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. అసలు నాకు అకౌంటే లేదంటే నన్ అనే ఆప్షన్ పెట్టొచ్చు. లేదు నాకు అకౌంట్ ఉంది ఫేస్‌బుక్‌లో అన్నా, ట్విట్టర్‌లో లేదా యూట్యూబ్‌లో అన్నా నాకు అకౌంట్ ఉంది అనుకున్నప్పుడు మీరు అక్కడ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ప్రొవైడర్ దగ్గర. సెలెక్ట్ చేసుకొని అక్కడ చూసారా సోషల్ మీడియా ఐడెంటిఫైయర్ దగ్గర మీరు ఆ యూజర్ నేమ్ అనేది లింక్ అనేది పేస్ట్ చేయాల్సుంటుంది. అలా మీరు యాడ్ అనదర్ అనే బటన్ ద్వారా ఇంకా మోర్ సోషల్ మీడియా ప్రొవైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పైనవి కాకుండా ఇంకా ఎక్కడైనా మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఉంటే గనక యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ అడిషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే లింక్. లేకపోతే నో అనే ఆప్షన్. సో, సేవ్ చేసేసుకొని మనం నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోదాం. అడ్రెస్ అండ్ ఫోన్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది పాస్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. పాస్‌పోర్ట్‌లో మనం జనరల్‌గా రెగ్యులర్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ సెలెక్ట్ చేసాం. పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్‌గా రాయండి. నంబరు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే గనక మనకి పాస్‌పోర్ట్ బుక్ నంబర్ అని అడుగుతుంది. బుక్ నంబర్ మనకు ఉండదు కాబట్టి డస్ నాట్ అప్లై. నెక్స్ట్ కంట్రీ ఇండియా. సో, ఎక్కడ ఇష్యూ చేశారు పాస్‌పోర్ట్? సిటీ. మీ పాస్‌పోర్ట్ ఎక్కడ ఇష్యూ అయింది? ఆ సిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే స్టేట్. ఇంకా కంట్రీ ఇండియా. సో, ఇప్పుడు ఆ పాస్‌పోర్ట్‌లో మనకి ఇష్యూ డేట్ ఎప్పుడుంది? చూసి మంత్, ఇయర్ కరెక్ట్‌గా రాసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుంది పాస్‌పోర్ట్‌లో. అది కూడా ఇక్కడ డీటెయిల్స్ రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్. హావ్ యూ ఎవర్ లాస్ట్ ఎ పాస్‌పోర్ట్ ఆర్ హాడ్ వన్ స్టోలెన్? ఎప్పుడైనా పాస్‌పోర్ట్ లాస్ట్ అయ్యారా? పోయిందా? దొంగిలించబడిందా? ఒకవేళ దొంగిలించబడితే ఎప్పుడు? ఎలా జరిగిందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లేదు అనుకుంటే నో. సో, ఈ అప్లికేషన్‌ని మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాము. పాస్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనం చూస్తుంది యూఎస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ మనకి కాంటాక్ట్ పర్సన్ ఎవరు? ఆర్గనైజేషనా? ఇది యునైటెడ్ స్టేట్స్‌లో మీరు ఎవరిని కలుస్తున్నారు? కాంటాక్ట్ చేస్తున్నారు? వాళ్ళ సర్‌నేమ్ మీ అమ్మాయా? మీ అబ్బాయా? లేదా ఆఫీస్ అఫీషియలా? వాళ్ళ పేరనేది ఇక్కడ ఇవ్వాలి. గివెన్ నేమ్, సర్‌నేమ్ దగ్గర. ఇచ్చిన తర్వాత వాళ్ళెక్కడ వర్క్ చేస్తున్నారు? ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ కంపెనీ అని ఇస్తున్నాను. మీ సన్ గాని, డాటర్ గాని మీకు ఇన్వైట్ చేస్తే గనక మీకు వాళ్ళకి రిలేషన్‌షిప్ ఏంటి? లేదు ఆఫీస్ తరపునైతే ఎంప్లాయరా? ఎంప్లాయర్ అయితే ఎంప్లాయర్. రిలేటివ్ కాదు, స్పౌస్ కాదు, ఫ్రెండ్ కాదు, లేదు అదర్స్ అనుకున్నప్పుడు అదర్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఆ స్ట్రీట్ అడ్రెస్, అలాగే సిటీ, ఇంకా స్టేట్, ఇంకా జిప్ కోడ్, నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నంబరు. ఇంకా ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడీ తెలియకపోతే డస్ నాట్ అప్లై అని క్లిక్ చేయొచ్చు. సో, ఈ అప్లికేషన్‌ని మనం సేవ్ చేసుకుందాము. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. సో, ఇక్కడ మనకి ఫాదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఫాదర్ ఇన్ఫర్మేషన్. పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో అలా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే రికార్డ్స్ లేకపోతే డోంట్ నో అని పెట్టండి. సో, ఫాదర్ యూఎస్‌లో ఉంటే గనక
అతను స్టేటస్ ఏంటి? యూఎస్ సిటిజనా? నాన్ ఇమిగ్రెంటా? అనేది మెన్షన్ చేయండి. లేదు అంటే నో. సో మదర్ డీటెయిల్స్ కూడా సేమ్. పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయండి. సర్‌నేము, గివెన్ నేము. సో మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఓల్డ్ రికార్డ్స్ లేవు అనుకున్నప్పుడు డోంట్ నో అనే ఆప్షన్‌ని క్లిక్ చేయొచ్చు. ఉంటే గనక ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే ఈజ్ యువర్ మదర్ ఇన్ ద యూఎస్. మదర్ గనక యూఎస్‌లో ఉంటే యెస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఎనీ ఇమ్మీడియేట్ రిలేటివ్స్? అంటే ఇమ్మీడియేట్ రిలేటివ్స్ అంటే ఇక్కడ మనకి ఫియాన్సీ, స్పౌస్, హస్బెండ్ గానీ, వైఫ్ కానీ, చైల్డ్, సన్ అయినా, డాటర్ అయినా, సిబ్లింగ్స్, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా వీళ్ళు ఉంటేనే యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే వాళ్ళు మనకి ఇన్విటేషన్ పంపిస్తే గనక వాళ్ళ సర్‌నేమ్, గివెన్ నేమ్ రాసి వాళ్ళకి మనకున్న రిలేషన్‌షిప్ ఏంటి? ఇంకా వాళ్ళు ఏ స్టేటస్‌లో ఉన్నారు? యూఎస్ సిటిజనా? నాన్ ఇమిగ్రెంటా? అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సొస్తుంది. వాళ్ళు పేరెంట్స్ రావడానికి ఈ పిల్లలు గనక ఇన్విటేషన్ పంపిస్తే మనం ఇలా మెన్షన్ చేయొచ్చు వాళ్ళ డీటెయిల్స్. ఇక్కడ స్పౌస్, ఫియాన్సీ, చైల్డ్, సిబ్లింగ్ ఉంటేనే మనము యెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రాయాల్సుంటుంది. లేదు అనుకుంటే గనక మనము నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది రెడ్ కలర్‌లో. మనం ఒక క్వెషన్ అటెంప్ట్ చేయలేదంట. చూద్దాము. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని అడుగుతున్నారు. ఉంటే గనక యెస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో సేవ్ చేసేసుకుందాము. నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాము. ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది ప్రెజెంట్ వర్క్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రెజెంట్. ప్రెజెంట్ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే మన డిజిగ్నేషన్ ఏంటి? మన జాబ్ ప్రొఫైల్ ఏంటి? ఇక్కడ అగ్రికల్చర్ అని, మెడికల్ ఫీల్డ్, ఇంజినీరింగ్ ఫీల్డ్, ఇంకా స్టూడెంట్స్, నాట్ ఎంప్లాయిడ్ చాలా ఉన్నాయి. ఈ సెక్టార్‌లో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు డీటెయిల్స్. లేదు నా ప్రొఫెషన్ ఇక్కడ లేదు అనంటే గనక మీరు అదర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ జాబ్ ప్రొఫైల్ గురించి బ్రీఫ్‌గా డిస్క్రైబ్ చేస్తూ రాయండి. ఇంకా స్కూల్ నేమ్ దగ్గర మీ ఆఫీస్ నేము, అలాగే ఆ ఆఫీస్‌కి సంబంధించిన అడ్రెస్, ఇంకా మీరు ఎంత సాలరీ డ్రా చేశారు, మీ డ్యూటీస్ ఏంటి అనేది బ్రీఫ్‌గా డిస్క్రైబ్ చేయండి. తర్వాత హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినా, ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ అయినా, ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళకి ఎలా జేసుకోవాలనేది చూద్దాము. రిటైర్డ్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసాము. సో సేవ్ చేసేసుకొని నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాము. ప్రెజెంట్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది ప్రీవియస్ వర్క్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో రిటైర్ అయిన వాళ్ళు ఆబ్వియస్‌గా లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైనా గూడా జాబ్ చేసి ఉంటే మరియు ప్రీవియస్‌లీ ఎంప్లాయిడ్ అనే దగ్గర యెస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇంకా ఆఫీస్ అడ్రెస్ అనేది కింద మనము రాయాల్సొస్తుందనమాట. ఆఫీస్ అడ్రెస్, స్ట్రీట్ అడ్రెస్. సో స్ట్రీట్ అడ్రెస్ లైన్ 2 అనేది ఆప్షనల్. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ సిటీ, తర్వాత స్టేట్, ఇంకా పోస్టల్ జోన్ అనమాట. పోస్టల్ జోన్ జిప్ కోడ్ తెలిస్తే రాయండి, లేకపోతే డస్ నాట్ అప్లై అని క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రీ, ఇండియా. నెక్స్ట్ టెలిఫోన్ నెంబరు, ఆ కంపెనీ మీరు ఎక్కడైతే వర్క్ చేశారో ఆ కంపెనీ టెలిఫోన్ నెంబరు, ఆ జాబ్ టైటిల్ ఏంటి, మీరు మీ డిజిగ్నేషన్ ఏంటి, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, స్పెషలైజేషన్ అని చెప్పొచ్చు. తర్వాత మీ పైన హెడ్ ఎవరు ఉన్నారు, సుపీరియర్, ఆ సార్ నేమ్ అనమాట. సార్ నేము, తర్వాత గివెన్ నేమ్ తెలిస్తే రాయండి, తెలియకపోతే డోంట్ నో అని పెట్టొచ్చు. సో మీరు ఎంప్లాయ్మెంట్ డేట్ ఎప్పటి నుంచి, ఏ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు ఎంప్లాయీగా ఆ కంపెనీలో, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్, ఇయర్, మంత్, అలాగే ఎప్పటిదాకా చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత బ్రీఫ్‌గా మీ డ్యూటీస్‌ని, మీ రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు ఎలా ఫుల్‌ఫిల్ చేశారు అనేది ఇక్కడ 2, 3 లైన్‌లలో రాయాల్సుంటుంది.
రాసిన తర్వాత హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అట్ ద సెకండరీ లెవెల్ ఆర్ అబవ్ 10th అబవ్ ఏదైనా మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసి ఉంటే కనుక ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. చేస్తే కంపల్సరీ ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. జాబ్ హోల్డర్ అయితే కంపల్సరీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మెడికల్ అని నేను శాంపుల్గా ఇస్తున్నాను ఇక్కడ. మా మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, అది ఎక్కడుంది, ఏ అడ్రస్, ఏ సిటీలో ఉంది, ఏ స్టేట్ అనేది రాసిన తర్వాత నెక్స్ట్ పోస్టల్ జోన్ జిప్ కోడ్ తెలిస్తే రాయండి, లేకపోతే డస్ నాట్ అప్లై అని క్లిక్ చేయండి. నెక్స్ట్ కంట్రీ ఇండియా నేను సెలెక్ట్ చేసుకుందాము. కోర్స్ ఆఫ్ స్టడీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరు చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ డెంటల్ అని మెన్షన్ చేశాను. సో అటెండెన్స్, సో కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ నుంచి మీరు కాలేజీలో స్టార్ట్ చేసి ఏ ఇయర్కి ఎండ్ చేశారు, ఆ కోర్సు కంప్లీట్ చేశారు, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగా. సో నెక్స్ట్ సేవ్ చేసేసుకుందాము. అడిషనల్ వర్క్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ బిలాంగ్ టు క్లాన్ ఆర్ ట్రైబ్, లేదు కాబట్టి నో. నెక్స్ట్ మీరు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలరు, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, యాడ్ అనదర్ అనే బటన్ని క్లిక్ చేసుకొని మనము లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు లాస్ట్ 5 yearsలో ఏదైనా కంట్రీని విజిట్ చేశారా, విజిట్ చేస్తుంటే ఎస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కంట్రీ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చారిటబుల్ ఆర్గనైజేషన్లో అయినా ఎక్కడైనా వర్క్ చేశారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది, లేకపోతే నో. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏదైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయా, న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. నో. నెక్స్ట్ మిలిటరీలో ఏమన్నా సర్వ్ చేశారా అని అడుగుతుంది. నో. నెక్స్ట్ మీరు ఏదైనా మెంబరా, విజిలెన్స్ యూనిట్లో, రెబల్ గ్రూపుల్లో మెంబరా అని అడుగుతున్నారు. లేదు కాబట్టి నో. సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాము. అడిషనల్ వర్క్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనం ఇక్కడ చూస్తుంది సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనమాట. ఇందులో మనకి టోటల్ 5 parts ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, పబ్లిక్కి ఏదన్నా థ్రెట్ ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కనుక ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎస్ అయితే కనుక ఇక్కడ ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే నో. నెక్స్ట్ మెంటల్ అండ్ ఫిజికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే పబ్లిక్ ఏదైనా థ్రెట్ ఉందా, ఉంటే ఎస్ అని ఆ ప్రాబ్లం అంటే మెన్షన్ చేయాలి, లేకపోతే నో. నెక్స్ట్ డ్రగ్ అబ్యూజరా, అడిక్టా, ఉంటే ఎస్ అని ఏంటి అనేది రీజన్ రాయాలి, లేకపోతే నో. సో నెక్స్ట్ సేవ్ చేసేసుకొని నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాము. సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తుంది సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీ మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయిందా అని అడుగుతున్నారు. సో చిన్న రిజిస్టర్ అయిన కేసుల్ని రాయాల్సిన అవసరం లేదు, నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కాన్స్పిరసీ, వైలెన్స్, సబ్స్టెన్స్. చాలా వరకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ మ్యాక్సిమం నో ఉంటాయండి, చాలా వరకు నో అని పెట్టేసేయచ్చు. సో మనీ లాండరింగ్లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, నో. నెక్స్ట్ క్వశ్చన్ కమిటెడ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెన్సెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, నో. ఇక్కడ ఏ క్వశ్చన్కైనా మీరు ఎస్ అని పెట్టారంటే దాన్ని ఒక స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారన్నమాట. నో. నెక్స్ట్ క్వశ్చన్ మీ స్పౌస్ కానీ, సన్ కానీ, డాటర్ కానీ ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, నో. సో సేవ్ చేసుకొని నెక్స్ట్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చూస్తుంది సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్. ఇక్కడ కూడా నో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి కంట్రోల్ వైలేషన్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, నో. నెక్స్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ గురించి అడుగుతున్నారు, నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్
హ్యావ్ యూ ఎవర్ డూ ఇంటెండెడ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అండ్ సపోర్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్? నో. నెక్స్ట్ మెంబర్ రిప్రజెంటేటివ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో అని అడుగుతున్నారు. నో. మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా మెంబర్స్ ఉన్నారా, సపోర్ట్ చేస్తున్నారా లాస్ట్ 5 yearsలో? నో. సో హ్యావ్ యూ ఆర్డర్డ్ కమిటెడ్ అసిస్టెడ్ పార్టిసిపేటెడ్ ఇన్ డ్రగ్స్ అండ్ డీలింగ్స్లో? నో. హ్యావ్ యూ ఎవర్ కమిటెడ్ ఆర్డర్డ్ ఇన్సైటెడ్ అసిస్టెడ్ పార్టిసిపేట్ ఇన్ టార్చర్? నో. హ్యావ్ యూ కమిటెడ్ ఆర్డర్డ్ ఇన్సైటెడ్ అసిస్టెడ్ అదర్వైజ్ పార్టిసిపేటెడ్ killing or political other act of violence? No. Have you ever engaged in the recruitment or the use of child soldier? No. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఇక్కడ వైలేషన్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. నో. నెక్స్ట్ స్టెరిలైజేషన్ అగైనెస్ట్ హిస్ ఆర్ హర్ ఫ్రీ విల్? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, బాడీ టిష్యూస్? నో. సో సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 3 కంప్లీట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చూస్తుంది సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 4. సో హియర్ పార్ట్ 4లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి మిస్రిప్రజెంటేటివ్ ఆర్ అదర్ అన్లాఫుల్ మీన్స్? నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ రిమూవ్డ్ ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ? నో. అయితే ఎస్. సో సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ లాస్ట్ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పార్ట్ 5కి వచ్చేసాం అనమాట. సో హియర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి హ్యావ్ యూ ఎవర్ విత్ హెల్డ్ కస్టడీ ఆఫ్ యుఎస్ సిటిజన్ చైల్డ్? నో. హ్యావ్ యూ ఓటెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఎనీ లా ఆర్ రెగ్యులేషన్స్? నో. హ్యావ్ యూ ఎవర్ రిమూవ్డ్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవాయిడింగ్ ట్యాక్సెస్? సో మనం అప్లికేషన్ ఇప్పుడైతే కంప్లీట్ చేయడం అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు రివ్యూకి వెళ్ళిపోతుంది. పైన మీరు చూసుకుంటే కనుక 3 parts ఉంటాయి: కంప్లీట్, రివ్యూ అండ్ సైన్. సో కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇప్పుడు రివ్యూకి వచ్చిందనమాట. ఈ రివ్యూలో మనం ఫస్ట్ నుంచి ఏమేమి అప్లికేషన్స్ ఫిల్ చేసాము అనేది 1 by 1 చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోటో విల్ బి టేకెన్ ఎట్ ద ASCN. ఫొటోస్ అక్కడ తీసుకుంటారు ఫింగర్ ప్రింట్స్తో పాటుగా. ఇక్కడ మనము పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఫస్ట్ ఫిలప్ చేసాం కదా ఫామ్స్, అన్నీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడిట్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనము ఇక్కడ కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఈ రివ్యూలో. నెక్స్ట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ యుఎస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, ఫాదరు మదరు డీటెయిల్స్, నెక్స్ట్ వర్క్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు మాడిఫై చేసుకోవచ్చు. లాస్ట్ సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్. సో నెక్స్ట్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామో లొకేషన్ అనమాట. లొకేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనకి సైన్ అండ్ సబ్మిట్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి లాస్ట్లోకి వెళ్ళిపోదాం. స్క్రోల్ చేసుకొని మీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేశారా మీకు, మీరు పర్సనల్గా మీరే అప్లికేషన్ ఫిల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ నో అని పెట్టండి. సో ఇది వచ్చేసి ఈ సిగ్నేచర్ అనమాట. ఇక్కడ మన పాస్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేద్దాము. 1313. సో ఇక్కడ మనకి సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని కనిపిస్తుంది. నౌ యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్ ఆఫ్ దిస్ అప్లికేషన్. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ పేజ్ కోసము మనము ఈ పేజీని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇదే మనకి లాస్ట్లో వచ్చే కన్ఫర్మేషన్ పేజ్.
ఈ కన్ఫర్మేషన్ పేజ్‌ని ప్రింట్ కన్ఫర్మేషన్ అని క్లిక్ చేస్తే మనము సిస్టమ్‌లో సేవ్ యాస్ పీడీఎఫ్ అని రూపంలో సేవ్ చేసుకోవచ్చనమాట. అలాగే ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ నుంచి మనం అప్లికేషన్ ఏమేమి ఫిల్ చేసామనే డీటెయిల్స్ మనం రెఫరెన్స్ కోసము చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని కూడా మనము సేవ్ యాస్ పీడీఎఫ్ అని మన సిస్టమ్‌లో సేవ్ చేసుకోవచ్చు. సో, సేవ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే రేపు వీసా ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడిగినప్పుడు ఆ ఆన్సర్‌లు కూడా మనం ఏమేమి ఇక్కడ అప్లికేషన్‌లో ఫిల్ చేసామో అన్నీ మ్యాచ్ అవ్వాలనమాట. అందువల్ల మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ దగ్గర మీరు ఇచ్చిన ఈమెయిల్ గాకుండా ఇంకా అడిషనల్‌గా ఏదైనా ఈమెయిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ యెస్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి ఇంకో ఈమెయిల్ ఇవ్వచ్చు. లేకపోతే నో. సో, ఈ విధంగా మీరు DS-160 ఫార్మ్‌ని ఓన్‌గా ఫిల్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైతే CGI పోర్టల్‌లో సైన్ అప్ ఎర్రర్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోను చూసేయండి. గుడ్ లక్ ఫర్ యువర్ యూఎస్ వీసా ఇంటర్వ్యూ.